హలో గైస్, నేను మీ కిరణ్ కృష్ణ అనంతలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో ఏంది అంటే నా టెర్రస్ గార్డెన్లో నేను డ్రమ్స్ ప్లాన్ చేస్తున్నా. అంటే ఇంతకుముందుకు ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి నేను బకెట్లో పెంచిన ఎందుకు ఏజ్ కోసం. సో వీటిని నేను డ్రమ్స్లోకి షిఫ్ట్ చేద్దామని చూస్తున్నా. సో డ్రమ్స్ పెట్టే ముందు డ్రమ్స్కి డ్రైనేజ్ హోల్ ఉంటుంది కదా, సో దాన్ని డైరెక్ట్ టెర్రస్ మీద పెడితే టెర్రస్ స్లాబ్ ఖరాబ్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి డ్రమ్స్ కింద నేను బేసెస్ కట్టేయడానికి ఇటుకలతో కట్టిస్తున్నా. సో ఎట్లా కట్టిస్తున్నా ఏంది అని చెప్పి ఈ వీడియో అనమాట, చూసేద్దాం. సో ఇది ప్రజెంట్ నా టెర్రస్ గార్డెన్. సో వీటినన్నిటితో ఒక సైడ్కి జరిపేసి ఈ బీమ్స్ మీద ఆ బేసెస్ కట్టేయబోతున్నా. బీమ్ లైన్ అది బీమ్ లైన్ మనకి ఎట్లా జనరేట్ చూపిస్తాను మీకు, దాన్ని బట్టి ఎట్లా కట్టమంటే అట్లా. దీని నుంచి ఎంత తీసుకోమంటారు? గ్యాప్ 2 ఫీట్లు తీసుకునేదా? తీసుకో. చలో ఆడికి ఒక డ్రమ్ పెడితే ఎంత వస్తుందో చూడు సైజ్ ఫస్ట్. ఒక రమ్ము చెప్తా. ఓకే, 23 వస్తుంది. ఇక్కడికి రమ్ము, ఓకే, అక్కడికి రమ్ము. దీనికి మధ్యలో గ్యాప్ 1 ఫీట్ పెట్టమంటారా? పెట్టేసి చూద్దాం, అట్లా ప్లాన్ చేద్దాం. ఎన్ని వస్తున్నాయి? 4 వస్తున్నాయా? 3 వచ్చింది. 3 వస్తున్నాయా? అయితే గ్యాప్ తగ్గి మరి. గ్యాప్ తగ్గి ఎంత తగ్గి? 4 పట్టాలి డ్రమ్లు అయితే. ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లో 4 అంటే ఫస్ట్ ఈ డ్రమ్ ఇడబెట్టు. ఇడబెట్టు, ఆ డ్రమ్ ఇడబెట్టు. ఇడబెట్టు. చలో, ఇంకోటి ఇడ పడుతుందా? కొద్దిగా తగ్గిస్తే ఇడ పెట్టేసినాం అనుకో, ఇంకా 2 ఈజీగా పడతాయి. ఇక్కడ ఆడ గ్యాప్ ఎంత ఉందో చూసుకో. ఎంత వస్తుంది? 10. కొద్దిగా దూరం జరుపుదామంట. కొద్దిగా జరుపు. ఇప్పుడు అది ఇడబెట్టు, అది గిడబెట్టు. అది ఇడబెట్టు. చలో, ఇప్పుడు ఆ లైన్ వేసుకో. ఇప్పుడు ఇది ఇడబెట్టు, సరిపోతుంది కదా. ఇప్పుడు 4 ఫీట్ ఉందా? పెట్టేసి. ఇది కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటా కదా. అది సార్ కరెక్ట్గా సరిపోద్ది. 2 ఫీట్లు గ్యాప్. ఓకే, ఓకేనా? దీనికి కింద ఉండాలి ఇటుక, బయటికి రావద్దు ఇటుక. డ్రమ్ కింద ఉండాలి, కరెక్ట్ కింద ఉండాలి. ఎటు చూసినా లోపల ఇటుకి గాని రాకూడదు. ఒకసారి శాంపుల్గా పెట్టి చూస్తావా? అవును, అన్నీ గీసేసుకుంటే బెటర్ కదా నీకు. ఇంకా అన్ని గీసేస్తే నువ్వు లేకపోయినా మాకు ఓకే, ఓకే.
ఇప్పుడు ఇటుక పెట్టి ఇప్పుడు 4 పెడతావా 3 పెడతావా? 3 పెడితేనే కష్టం అవుతుంది, 4 పెడితే ఇబ్బంది అవుతుంది. 3 పెట్టు. నీకు ఇబ్బంది అవుతుంది. కరెక్ట్ డ్రమ్ము పొందాలి దాని మీద వేసిన తర్వాతకి. సెటా ఇది కట్టినాక మధ్యలో మాలేయరాదు, ఒకవేళ నీళ్ళు కింద పడ్డా దాని కిందికి పోకుండా. ఓకే అట్లనే కట్టేస్తే సేమ్ లెంత్ కింద చూసుకో కరెక్ట్. ఓకే ఇది అది ఇక్కడ అక్కడ మొత్తం ఓన్లీ బీమ్ల పైన కట్టేసి మొత్తం కట్టేసేద్దాం. ఓకే కట్టేసిన తర్వాత నువ్వు ప్లాస్టింగ్ ప్లాన్ చేయి. ఇది తెలుసు గీడ ఒకటి కట్టు, మళ్ళీ ఆ లాస్ట్లో ఒకటి కట్టు. సేమ్ అది కూడా 2 ఫీట్లు వదిలిపెట్టేసి అది ఇది సేమ్ ఈ 2 బీమ్లు అంతే అంతే ఇది కూడా అంతే అంతే. ఏంటంటే ఇలాంటి మీరు దగ్గర ఉంటే ప్లాస్టింగ్ చేసేటప్పుడు లేకపోయినా పర్లేదు, కట్టేటప్పుడు ఉండాలి. పీకటం చేయటం మళ్ళీ కట్టడం ఇబ్బంది అవుతుంది. సిమెంట్ ఎక్కువనే, సిమెంట్ ఎక్కువ వేయమని చెప్పు. మళ్ళీ పర్రెలు అట్లాంటివి ఏముండదు ఇక. చూద్దామా? అయ్యో ఈ నుంచి మోటార్ ఓకే పక్కకు పెట్టినావా? ఓకే ఇది పెట్టినావా? మళ్ళా కాకపోతే నాకు ఈ ఫౌంటైన్ పట్టదు కదా అని చూస్తున్నా. కరెక్ట్ పడుతుందా ఇది మరి చెక్ చేసిన? ఓకే 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 ఓకే. ఏ చేటు ఈ 2 అయితే సేమ్ లెవెల్ ఉండాలి, సేమ్ ఆడ ఒకటి ఉంటే ఇక్కడ కరెక్ట్ సేమ్. అదే ఓకే ఓకే. ఏ 2? ఓకే. ఏయ్ 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 ఏ నుంచి పట్టుకొచ్చిన చోట అది కుచ్చుకుంటుంది అది. అయ్యో అయ్యో మళ్ళీ దొరికిందా? పర్మనెంట్ మళ్ళీ కడితే ఇంకా ఎప్పటికన్నమాట, ఇంకా ఈ ఫ్యూచర్లో ఇంకా పైన ఇల్లేసే అది లేకపోతే పర్మనెంట్ మళ్ళకే పోవచ్చులే, కానీ తీయకుండా. ఈ డ్రమ్ములు అన్నా కానీ ఒక 10-15 ఇయర్స్ తర్వాత పోతాయేమో, కానీ పర్మనెంట్ వాళ్ళు ఎప్పటికుంటాయి కదా. ఇంకా
దాని మీద అయినా కట్టొచ్చు. అవును, ఒక్కొక్కటి కాకుండా జస్ట్ ఆడ నుంచి ఇడికి హౌస్ లెక్క కింద స్లాబ్ వేసి పొడుగ్గా కడతారు బేసిక్ అయితే పర్మనెంట్. పర్మనెంట్ మళ్ళీ కడితే చెట్లు అయినా మంచిగా పెరుగుతాయి. ఈ డ్రమ్లలో అయినా బెటర్ పెరుగుతాయి ఇప్పుడు దీనికంటే అని చెప్పి డ్రమ్లలో డ్రమ్లలో పెరిగితే ఇంకా మళ్ళీ ఇంకా అంటే ఇంకా మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అవును, అవును కట్టడు ఏమడే కానీ మెజర్మెంట్ లేట్ అవుతుంది. సో ఫైనల్లీ ఇట్లా వస్తాయి అన్నమాట అన్నీ. ఇట్లా అన్ని డ్రమ్స్ వచ్చేసాయి. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అటు 4 ఇటు 3 ఇక్కడ 2 అక్కడ 1 అక్కడ లాస్ట్లో 1. సో వీటికి నేను మొలలు కొట్టించిన చూస్తే మొలలు. ఈ మొలలు దేనికంటే క్రీపర్స్ పెట్టడానికి. క్రీపర్స్ ఎట్లా పెడతా అంటే ఈ జాలి సేమ్ అట్లా కట్ చేసి వాటికి వీటికి ఒక కట్టెలు ఇట్లా పైన పెట్టేసి వాటికి కట్టేస్తే ఓన్లీ క్రీపర్స్ వాగుతాయి ఇక్కడ. ఈ గోడ మొత్తం క్రీపర్స్ కోసం. అండ్ ఇది కూడా క్రీపర్స్ కోసమే, పాకే చెట్ల కోసం. ఇక్కడ చూస్తే డోర్ తీయంగానే బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ బుద్ధ స్టాచ్యూ అక్కడ పెడదాం అనుకున్నా, ఏది ఆ కుండ ఉంది కదా అక్కడ పెడదాం అనుకున్నా. కానీ ఇక్కడ డ్రమ్స్ పెడతా నాకు ముందు నుంచే ప్లాన్ ఉంది. సో అక్కడ డ్రమ్ పెట్టినాం అనుకో చెట్టు కొంచెం పెద్దగా అయితే మనకి బుద్ధ స్టాచ్యూ కనిపించదు. దానికోసం అని చెప్పి డోర్ తీయంగానే కనిపించేటట్టు. అండ్ అక్కడ వచ్చేసి ఫౌంటైన్ పెట్టిన. అండ్ ఇక్కడ డ్రమ్స్ ఇక్కడ ఎందుకు కట్టిస్తలేను, ఇక్కడ ఎందుకు డ్రమ్స్ వస్తలేవు అంటే ఇక్కడ బీమ్స్ లేవు. డ్రమ్ అంటే బేసిక్గా బరువు ఉంటుంది కదా మట్టి వస్తే. సో బీమ్ల మీద బీమ్ అయితే వెయిట్ ఆపుతుంది కదా, సో దానికోసం అని చెప్పి డ్రమ్స్ అన్నీ బీమ్స్ మీద వస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ బకెట్లలో నేను ఏం చేస్తాను అంటే మన మిరపకాయ చెట్లు ఉంటాయి కదా అవి పెడతా. వెజిటేబుల్స్ పెడదాం అనుకున్నా, బట్ ఇది టమాటా నేను ఒకసారి పెట్టి చూసిన. మన కోతులు ఉంటాయి కదా అవి తినుడేమో కానీ అవి పడేసిపోవడం ఎక్కువ ఉంది. సో కోతులు ఏమేమి చెట్లు తినవో అట్లాంటివి పెడదామని చూస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే అటు మొత్తం క్రీపర్స్ పాకే చెట్లు. ఇక్కడ మధ్యలో ఏమో డ్రమ్స్లల్లో మన పెద్ద ఫ్రూట్ ప్లాంట్స్, అక్కడ కూడా ఫ్రూట్ ప్లాంట్స్. ఇక్కడ వచ్చేసి క్రీపర్ వస్తుంది. అండ్ అక్కడ లాస్ట్లో ఇక్కడ కంపోస్ట్ బిన్ చూస్తే ఇది కంపోస్ట్ బిన్. సో ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్. అండ్ ఇది వచ్చేసి లిక్విడ్ వేస్ట్. నేను ఏం చేస్తాను అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా అవి ప్లస్ ఇక్కడ ట్యాప్తో కనెక్ట్ చేసి ఇలా వాటర్ నింపి ఫస్ట్ కిచెన్ వేస్ట్ రాగానే ఫస్ట్ దీంట్లో వేస్తా. దీంట్లో వేసి ఒక 5-6 డేస్ ఉంచితే దాంట్లో ఉన్న మొత్తం పోషకాలు మొత్తం దిగుతాయి, వాటర్లో దిగిపోతాయి. అప్పుడు దీంట్లో నుంచి ఈ జాలు తీసుకొని దీంట్లో వేసేస్తా. దీంట్లో వేసేసి మట్టేస్తే ఇది ఇక్కడ కంపోస్ట్ అవుతుంటుంది. అండ్ కంపోస్ట్ కాకముందే మనం ఇది ఈ లిక్విడ్తోని చెట్లకు పోస్తే జల్దీ కాపు వస్తుంది అనమాట. ఇక్కడికి 4 డ్రమ్లు వస్తాయి. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఒక 5 టబ్బులతోనేమో. నేను 2020 సెప్టెంబర్లో స్టార్ట్ చేసిన 5 టబ్స్తోని. దాన్ని కొంచెం మెల్లమెల్లిగా నాకు వీకెండ్ దొరికినప్పుడు ఖాళీ దొరికినప్పుడు మట్టి తీసుకొచ్చి అది చేసిన. సో ఇప్పుడు ఫైనల్లీ కొద్దిగా పెద్దగా చేద్దాం అనుకుంటున్నా వీటిని. ఇప్పుడు చూస్తే ఫ్రూట్ ప్లాంట్స్ నేను డ్రమ్స్లో పెట్టినా. ఎందుకు ఏజ్ కోసం. నాకు ఫ్యూచర్ ప్లాన్ ఏంది నాకు డ్రమ్స్లోనే పెట్టాలని ఉండే, కానీ ఏజ్ కోసం అని చెప్పి సరే ఉండని అప్పటికప్పుడు తెచ్చి పెట్టేవాళ్ళని చెప్పి డ్రమ్లో పెట్టిన, బకెట్లో పెట్టిన.
ఇప్పుడు బకెట్ల నుంచి దాంట్లో మట్టి పోసి దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తా, ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్. అప్పుడు ఈ ఫ్రూట్ ప్లాంట్లు పెట్టిన బకెట్లన్నీ మిగులుతాయి కదా, వీటిలో మట్టి ఫిల్ చేసి ఈ నీర్ప చెట్లు అట్లాంటివి పెడతాను అనమాట. ఎలా అంటే ఖాళీ సిమెంట్, ఓన్లీ సిమెంట్తో వేసిన. గట్టిగా ఉందా ఏమిటి వెళ్ళిపోయింది అందులో? ఫైనల్లీ ఇది ఈడొక డ్రమ్ ఆడొక డ్రమ్ వస్తుంది ఇంకో ఈ క్రీపర్స్ కోసం. ఆ కంపోస్ట్ బీన్స్ వచ్చేసి అట్లా లాస్ట్ పెట్టేస్తా. అట్లా లాస్ట్ వచ్చేస్తాయి, ఆ స్పేస్ వేస్ట్ కాకుండా ఈ 2 అక్కడ వచ్చేస్తాయి. ఫైనల్గా అన్ని డ్రమ్స్ పెడితే మీన్ లుక్ చేంజ్ అయిపోతుందిలే. సో గైస్ చూసారు కదా వీడియో. సో ఇప్పుడు నాకు ఎంత ఖర్చు వచ్చింది ఏంది అని చెప్పి మాట్లాడుకున్నాను. నేను బిల్డింగ్ పైకి G+1 మాది. సో పైనకి ఇటుకలు 261 మోయించిన. సో ఒక ఇటుక వచ్చేసి 8 రూపీస్, 261 అంటే 2088 ఏమో పడుతుంది. సో 2088 ఓన్లీ ఇటుకలకి అయింది. ప్లస్ దాన్ని మోయడానికి మనిషి ఉంటాడు కదా, బేసిక్ అయితే 800. నేను పాపం కింది నుంచి పైన దాకా మోసిండు కదా అని చెప్పి 1000 ఇచ్చిన. సో 3000. ప్లస్ దీన్ని కట్టడానికి మేస్త్రికి ప్లస్ మేస్త్రి కింద ఉన్న వర్కర్కి, మేస్త్రికి ఏమో 1200 అండ్ వర్కర్కి ఏమో 800. సో వీళ్ళకి 2000. సో 3000 ప్లస్ 2000 5000. అండ్ నెక్స్ట్ నాకు టోటల్ డ్రమ్స్ ఎన్ని కావాలంటే 26 డ్రమ్స్ కావాలి. 26 హాఫ్ డ్రమ్స్. అదేంటి హాఫ్ డ్రమ్స్ అంటే 13 డ్రమ్స్ కావాలి నాకు ఇంకా. సో ఈచ్ డ్రమ్ వచ్చేసి 1000. సో ఇంకా 13,000. సో ఒక డ్రమ్ కట్ చేస్తే 2 అవుతాయి కదా. సో ఐ మీన్ 13 డ్రమ్స్ అంటే 26 హాఫ్ డ్రమ్స్. సో వీటికి 13,000 అవుతుంది. ప్లస్ 13 ప్లస్ 5 18. ఇంకా నాకు మట్టి కావాలి అండ్ మట్టి ఐ మీన్ పేడెరువు కావాలి. అండ్ వీటికి హోల్స్ చేసి డ్రైనేజ్ పైప్స్ పెట్టడానికి నాకు ప్లంబర్కి ఎంత తీసుకుంటాడో అదైతే ఐడియా లేదు. ప్రజెంట్ అయితే 18,000 ఖర్చు అయింది. ఇంకా 2-3,000 ఖర్చు అవుతుందని నేను అనుకుంటున్నాను. 21-22 వరకు అవుతుంది. సో ఇది అనమాట నాకైనా ఖర్చు. ఎవరైనా డ్రమ్స్ పెట్టియాలనుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నా. సో ఇది అనమాట ఈరోజు వీడియో. సో వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పెట్టే గార్డెన్ వీడియోస్ అండ్ డ్రమ్స్ వీడియోస్, ఇంకా ఈ టెర్రస్ గార్డెన్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, నా నెక్స్ట్ వీడియో మీరు చూడాలనుకున్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందేమో అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.